హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతి వంటలు. భారతి వంటలు ఈరోజు స్పెషల్ మ్యాంగో చట్నీ. చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఒక 10-15 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా మామిడికాయ చట్నీ చేసుకున్నామంటే వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకో 2 ముద్దలు ఎక్కువ తినాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఎవరైనా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ చట్నీని సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ని అలాగే కొలతలు ఫాలో అవుతూ చేసుకున్నారంటే సూపర్గా మ్యాంగో చట్నీని, ఇన్స్టంట్ మ్యాంగో చట్నీని ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఈ వీడియోని కొత్తగా చూసేవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతి వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. ఈ వీడియో చూసాక మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ మాత్రం ఇవ్వండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం, మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి బెల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే మేము పోస్ట్ చేసే ఏ రెసిపీ అయినా మీకు మిస్ కాకుండా వెంటనే నోటిఫికేషన్స్ ద్వారా మీకు వచ్చేస్తుంది. మరి ఎందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? ఇన్స్టెంట్ మ్యాంగో చట్నీని ఈజీగా సింపుల్గా ఏ విధంగా చేయాలో చూసేద్దామా? మరి ముందుగా ఇలా ఒక మామిడికాయని తీసుకోండి. ఇలా మీడియం సైజులో ఉన్న మామిడికాయని ఒక్కటిని తీసుకొని శుభ్రంగా కడిగేసి తడి మొత్తం తుడిచేసి ఇలా పైన ఉన్న తొక్క మొత్తం తీసేసుకోండి. మొత్తం తొక్కని తీసేయండి. ఇలా తొక్క అసలు ఉండకుండా మొత్తం కంప్లీట్గా తీసేసుకోండి. మామిడికాయలు మాత్రం కడిగాక గుడ్డతో బాగా తుడిచేయండి, తడి లేకుండా. ఇలా తొక్క మొత్తం తీసేసాక వీటిని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకుందాము. ఈ మామిడికాయ ముక్కల్ని మళ్ళీ మిక్సీలో వేసి మిక్సీ పట్టాలి కాబట్టి కాస్త పెద్దగా ఉన్నా పర్వాలేదు, కాకపోతే తొందరగా సన్నగా అవుతుందని నేను చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకున్నాను. మీకు ఎలా వీలైతే అలా కట్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు 10-15 నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఈ చట్నీని. ఈ దోశలోకి, అన్నంలోకి, అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా అన్నింటినీ సన్నగా ముక్కలాగా కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని అన్నింటినీ ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టేసుకోండి. మీకు పెద్దగా వీలైతే పెద్దగా కట్ చేసుకోండి, చిన్నగా వీలైతే చిన్నగా కట్ చేసుకోండి, ఎలా అయినా పర్వాలేదు. ఇప్పుడు స్టవ్ను వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాక అందులో 1 టీ స్పూన్ మెంతులను వేసుకోండి. ఎక్కువగా వేయకండి, 1 టీ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మెంతులు కాస్త వేగనివ్వండి. ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేగితే సరిపోతుంది. ఇవి కాస్త వేగాక ఇందులో మనము ఇప్పుడు ఆవాలను వేసుకుందాము. ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఒక మామిడికాయకి 1 టీ స్పూన్ మెంతులు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు కరెక్ట్గా సరిపోతాయి. అలాగే ఎండుమిర్చిని మధ్యలోకి కట్ చేసి చిన్న కట్ చేసి వేసుకోండి. నేను 15 వరకు తీసుకున్నాను ఎండుమిర్చిని. మీరు కాస్త స్పైసీగా కావాలనుకుంటే ఇంకొన్ని ఎండుమిర్చిని తీసుకోండి, లేదంటే సరిపోతుంది. ఇలా ఎండుమిర్చిని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక స్టవ్ను ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారనివ్వండి. ఇవి బాగా చల్లారే వరకు ఒక 15 నిమిషాల వరకు పక్కన పెట్టుకోండి. ఇవి పూర్తిగా 15 నిమిషాల్లో పూర్తిగా చల్లారిపోతాయి. ఇవి బాగా చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, అలాగే ఎండుమిర్చిని వేసేసుకొని సన్నగా పొడి చేసుకోండి. చూడండి, ఇలా సన్నగా పొడి అయ్యేంత వరకు పొడి చేసుకోండి. ఇలా సన్నగా పొడి అయ్యాక మనము ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయలని, ఆ మామిడికాయ ముక్కలన్నింటినీ ఇందులో మిక్సీ జార్లో వేసేసుకోండి. మామిడికాయ ముక్కలు వేసాక ఇందులో రుచికి తగినంత ఉప్పును వేసుకుందాము. ఉప్పు 2 టీ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఒకవేళ సరిపోలేదంటే ఒక్కసారి టేస్ట్ చేసి ఇంకాస్త అవసరం అనుకుంటే వేసుకోండి ఉప్పుని. ఇలా మూత పెట్టేసి మిక్సీ పట్టుకోండి. ఇలా సన్నగా స్మూత్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. ఒకవేళ మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే కాస్త కారాన్ని యాడ్ చేసుకోండి. నేను కొద్దిగా కారాన్ని వేసాను, 1/4 టీ స్పూన్ కారాన్ని వేసాను. కారం వేయడం స్కిప్ అయిపోయింది. మీరు కావాలనుకుంటే 1/4 టీ స్పూన్ కారం వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి, పర్వాలేదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసి అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అవి కాస్త చిటపట్లాడాక అందులో కరివేపాకు శుభ్రంగా కడిగేసి కాస్త వేసుకోండి. వేసాక
పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. వీటన్నింటిని బాగా కలిసే వరకు ఒక్కసారి ఇలా బాగా కలిపేసుకోండి. బాగా కలిపేసి అందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపును కూడా ఒక్కసారి బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్నాక ఇందులో ఎండుమిర్చిని రెండింటిని వేసుకోండి. వేసి మరొకసారి స్పూన్తో ఇలా బాగా కలపండి. ఇలా బాగా కలిపేశాక వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచేసి వేసుకోండి. 4-5 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. తొక్క తీయకుండా అలాగే కచ్చపచ్చగా దంచి వేసుకోండి. వేసి వీటిని కూడా కాస్త ఆయిల్లో వేగనివ్వండి. వీటన్నిటిని మరీ ఎక్కువగా వేగనివ్వకండి, కాస్త వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న మామిడికాయ మిశ్రమం ఉంది కదా, దాన్ని మొత్తం ఇందులో వేసేద్దాం. తాలింపులో వేసేసి స్పూన్తో బాగా కలపండి. స్టవ్ని సిమ్లో పెట్టేసి బాగా కలుపుకోండి. ఇది ఈ ఆయిల్లో బాగా కలిసే వరకు స్పూన్తో బాగా కలిపేసి స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. ఇలా చూడండి, నేను చూపిస్తున్నట్టుగా ఇలా బాగా కలుపుకోండి. ఇందులో కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కాస్త ఎక్కువగా ఉంటే కమ్మగా ఉంటుంది ఈ మామిడికాయ చట్నీలో. చూడండి, ఇలా బాగా కలిపేసి స్టవ్ని ఆఫ్ చేసుకున్నారంటే అంతే, ఇన్స్టంట్ మ్యాంగో చట్నీ రెడీ అయిపోయింది. చూసారా, ఇలా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది వేడి అన్నంలోకి. ఈ చట్నీని వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే ఓ 2 ముద్దలు ఎక్కువ తినాల్సిందే. టేస్ట్ మాత్రం అవసరం అండి, ఎక్సలెంట్గా ఉంటుంది. మనం ఎప్పుడు టమాటా చట్నీ, అలాగే ఉల్లిపాయ చట్నీ, పల్లి చట్నీ, ఇలా రకరకాల చట్నీలు చేస్తాం, కానీ ఇలా మామిడికాయ చట్నీ మాత్రం చేసుకోము. ఇలా ఒక్కసారి మామిడికాయ చట్నీని ఈసారి మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ అండి. ఒక్కసారి మాత్రం ట్రై చేయండి. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూసారంటే మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ సీజన్లో మామిడికాయలు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఒక్కసారి ఈ చట్నీని పెట్టి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దోశల్లోకి కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీని మాత్రం అస్సలు మిస్ కాకండి. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈరోజు రెసిపీ? మీకు నచ్చింది అనుకుంటాను. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.